యాకోబు దగ్గరకు వచ్చి పెనుగులాట మొదలుపెట్టాడు. ఒక విషయం మనం నేర్చుకుందాం. దేవుని పాదాలను పట్టుకొని మనం పెనుగులాడాలంటే, దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లు విడవాలంటే, దేవుని ఆశీర్వాదము కొరకు మనము ప్రార్థన చేయాలంటే, కన్నీరు విడిచి విజ్ఞాపన చేయాలంటే, మొదట ఆయన మనతో పెనుగులాట మొదలు పెట్టాలి. గాడ్ షుడ్ బిగిన్ ద రెజ్లింగ్. దేవుడు రాలేదు, పెనుగులాట మొదలు కాలేదు. ఇప్పుడు మీరు ఆయన పట్టుకోండి, ఎట్లా పట్టుకుంటారు? ఎలా పట్టుకుంటారు? సాధ్యమేనా? దొరుకుతాడా? దొరకడు. ఆయన కృప ఎంత గొప్పదంటే, యాకోబు ఉన్న క్రైసిస్లో యాకోబుకు నా ఆశీర్వాదం కావాలి. నా ఆశీర్వాదం కావాలంటే అతడు నా పాదాలు పట్టుకొని బతిమాలుకోవాలి. అతడు బ్రతిమాలుకోవాలంటే అతడు నా పాదాలు పట్టుకోవాలి. నా పాదాలు అతనికి దొరకాలి. నా పాదాలు అతనికి దొరకాలంటే నేనే పోయి పెనుగులాట స్టార్ట్ చేయాలి. దేవుడు పెనుగులాట స్టార్ట్ చేయకపోతే భూమి మీద ఏ మానవుడు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడలేడు. దేవుని కృపా కార్యం. అలాగా ఇతనికి తన పాదాలు దొరకాలి, అతడేమో పట్టుకొని బతిమాలుకోవాలని దేవుడు యాకోబును ఒంటరిని చేసేసాడు. ఎప్పుడైతే నీ ఒంటరిగా ఉంటావో గుర్తుపెట్టుకో, దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఫర్ మెనీ రీజన్స్, ఇన్ మెనీ వేస్, గాడ్ విల్ మేక్ యూ ఎ లోన్లీ పర్సన్. ఒంటరిగా గుంపులో ఉన్నప్పుడు పెనుగులాడడం కంటే నాకెవ్వరూ లేరు అని నీవు అనుకున్నప్పుడే ఆయన వచ్చి నీతో పెనుగులాడతాడు. భౌతికంగా నీవు ఎక్కడో ఒంటరిగా పోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు 1000 మంది జనం మధ్యలో ఉన్నా మనం ఒక్కళ్ళమే ఉంటాం. చుట్టూ 1000 మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు. ఒక్కడు మనతో కనెక్ట్ కాడు. 10,000 మంది ఉంటారు, ఒక్కడు మనల్ని అర్థం చేసుకోడు. 10,000 మంది ఉంటారు, ఎవరు మన బాధను పట్టించుకోరు. మనం అప్పుడు ఒక్కళ్ళం ఉన్నట్ట, 10,000 మంది ఉన్నట్ట? నా చుట్టూ సముద్రం ఉన్నది కానీ తాగడానికి ఒక చుక్క నీళ్లు లేవు అన్నట్టుగా మానవ సమాజం అంతా ఒక్కొక్కసారి మన చుట్టూ ఉంటుంది. సముద్రం ఉన్నది కానీ తాగడానికి పనికిరావు. మానవ సమాజం ఉన్నది కానీ మనల్ని ఓదార్చడానికి పనికిరాదు. లక్షల మందిలో నువ్వు ఉంటావు, అయినా ఎవ్వరూ నేను అర్థం చేసుకోలేరు. ఆ ఒంటరితనములో దేవుడు వచ్చి నీతో పెనుగులాట మొదలు పెడతాడు. దిస్ ఈజ్ ద మోస్ట్ బ్లెస్సెడ్ ఎక్స్పీరియన్స్. చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. నాకేం తక్కువ, నాకు 3 మంది ఉన్నారు. మంది మార్బలం బలగం చాలామంది ఉన్నారు. మాది పెద్ద బలగం లేండి, మాకు చాలామంది. ఈ మైండ్ ఉన్నోళ్ళ దగ్గరికి ఆయన రానే రాడు. ఎందరున్నా అంతా వ్యర్థమే, నేను ఒక్కదాన్నే నాయనా, నేను ఒక్కడిని, నాకెవ్వరూ లేరు అని నీవు ఆ ఒంటరితనాన్ని అనుభవించిన నాడు ఆయనే వచ్చి నీతో పెనుగులాట స్టార్ట్ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చినప్పుడు ఆయనను పట్టుకోవాలి, వదిలిపెట్టు. దొరుకుతాడు, ఆయనే దొరుకుతాడు. మన తలంపులకు, మన ప్రార్థనలకు, మన అంతరంగ పురుషుని చేతులకు ఆయన దొరుకుతాడు. ఈ భౌతిక చేతులకు దొరకడు, అంతరంగ పురుషుని చేతులకు దొరుకుతాడు. ఇక పట్టుకొని మనము బతిమాలుకోవడం స్టార్ట్ చేస్తే ఆయన అంటాడు, నాకు టైం అయింది, నన్ను పోనివ్వండి, నేను వెళ్ళనివ్వను తండ్రి, నన్ను దీవించేదాకా. అంటే ఆయనే మనల్ని పర్మిషన్ అడిగేటంతగా
వెళ్ళడానికి అనుమతి కోరేటంతగా ఆయన తన్ను తాను తగ్గించుకుంటాడు, మనలను సింహాసనం ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి గొప్ప దేవుని దగ్గరికి మనం ఇవాళ వచ్చాం. ప్రభునందు ప్రియులారా, ఇవాళ మనం ఎంతమంది ఉన్నాము? ఎంతమంది అంటే లెక్క పెట్టకండి అందరినీ. నేనేమనుకుంటున్నానంటే ఎంతోమంది లేరు ఇక్కడ. నేను దేవుడు ఇద్దరమే ఉన్నాం. ఎంతమంది ఉన్నారు? 1 2 3 అని లెక్కేసుకున్నంతసేపు దేవుని పాదాలు నీకు దొరకవు. ఎవరు లేరండి, నేనున్నాను, నా యేసయ్య ఉన్నాడు అనుకొని ఆయన కాళ్ళు పట్టుకోండి. మీ అంతరంగ పురుషుని చేతులకు యేసయ్య పాదాలు దొరుకుతాయి. అప్పుడు బలమైన విజ్ఞాపన జరుగుతుంది. తప్పక ఆయన ఆశీర్వదిస్తాడు. అలాంటి ప్రార్థనలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే, దయచేసి నన్ను పోనీయమ్మా అనే అంత చనువు నీకు ఆయన ఇస్తాడు. బాబు నన్ను పోనివ్వరా, నా టైం అయిందని ఆయనే అడుగుతాడు. మనం అంత దగ్గర అయిపోతాం. నేను పోనివ్వను నాన్న, నిన్ను డాడీ నేను పోనివ్వను, నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను పోనీయను అంటే, ఏంద్రా నువ్వు పోనిచ్చేది? పనికి మాలినోడా, చిన్న పురుగు నా చేతిలో నువ్వు అని విదిలించి జాడించి కొట్టలేదు. నువ్వు పోనీవా? నువ్వు వెళ్ళనిస్తే తప్ప నేను వెళ్ళలేను అని ఆ దేవాది దేవుడు తన్ను తాను ఒక తగ్గింపు స్థానానికి ఆయన తెచ్చుకుంటున్నాడు. పసిపిల్లలు ఏడుస్తారు తండ్రి బయటికి వెళ్ళిపోతుంటే, డాడీ నువ్వు పోవద్దని బతిమాలుతారు. వెళ్తానమ్మా, నన్ను వెళ్ళనివ్వరా, వచ్చేటప్పుడు నీకు చాక్లెట్ తెస్తాను, అది తెస్తాను, ఇది తెస్తానని వాళ్ళకు మస్కా పెట్టి వాళ్ళను వాగ్దానాలు చేసి, సరే సరే నువ్వు నాకు తప్పకుండా తెస్తావు కదా అంటే, ఆ తప్పకుండా తెస్తావు, సరే అయితే పో అనేదాకా తండ్రి కదలలేడు. వాని బలం ముందు ఈ పసికున్న బలం ఎంత? విసిరి కొట్టొచ్చు, విదిలించి కొట్టొచ్చు. కానీ తండ్రి తన కూతురు తన కొడుకు ఏడిస్తే నేను వెళ్ళలేను అని వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఒప్పించుకొని పోయినట్టుగా అటువంటి ప్రేమానుబంధం లోపలికి యేసయ్య వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన కంటే మధురమైన అనుభవం లేదు. పంచభూతముల సృష్టికర్త సర్వోన్నతుడైన దేవాది దేవుడు ఊహించండి, మన దగ్గరకు వచ్చి నా కుమారుడా, నా కుమార్తె, నాకు వేరే పనుంది, నన్ను ఆపొద్దు, నన్ను వెళ్ళనిమ్మని ఆయన అడుగుతూ ఉంటే అసలు నువ్వెక్కడున్నట్టు? విశ్వసింహాసనాసీనుడు నన్ను వెళ్ళని, నేను వెళ్ళనివ్వను అంటే, సరే సరే అని ఆయన యాకోబు వెళ్ళమనేదాకా ఆగాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నన్ను ఆశీర్వదించితే కానీ పోనీనంటే, సరే నేను ఆశీర్వదిస్తున్నాను అని అతని పేరు మార్చి ఏమన్నాడు తెలుసా? ఇక మీదట నీ పేరు యాకోబు కాదు. పేరేమిట్రా అంటే, యాకోబు అని చెప్పావు కదా, ఇక మీదట అది కాదు, ఆ పేరు కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఫుట్నోట్లో ఏముంది? ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు. ఇవాళ యేసుక్రీస్తును అంగీకరించిన మనందరము కూడా దేవుని ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేల్ అంటే నిఘంటు అర్థం ఏంటి? భాషాపరంగా డిక్షనరీ మీనింగ్ ఏంటంటే, ద వన్ హూ రెజిల్స్ విత్ గాడ్, దేవునితో కుస్తీ పట్టేవాడని అర్థం. మనందరము కూడా
కొత్త నిబంధన యుగములో దేవుని ఇశ్రాయేల్, ద రియల్ ఇజ్రాయెల్ అనగా అర్థం ఏంటి? నీవు నేను మనందరం కూడా దేవునితో పోరాడువాడు. దేవునితో పోరాడే వాళ్ళుగా ఎలా తయారయ్యాం మనం చెప్పండి? ముందు ఆయన పోరాడుతాడు. పెనుగులాట ఆయన మొదలు పెట్టాడా, యాకోబు మొదలు పెట్టాడా? దేవుడే పెనుగులాట మొదలు పెట్టకపోతే ఆయన కాడు ఈయనకు దొరుకుతా? ఇక్కడే ఉన్నాడు, ఏది పట్టుకో, ఎట్లా పట్టుకుంటావు? గ్రిప్ దొరకదు. ఆయన వచ్చి మీద పడి కుస్తీ పడుతుంటుండగా ఏమ్మా, ఆయన వచ్చి మనతో పెనుగులాట ప్రారంభించగా మనకు ఆయన అందుబాటులోకి వస్తాడు. ఆయన గట్టిగా పట్టుకోవడానికి, నన్ను ఆశీర్వదించు తండ్రి, నువ్వు నన్ను దీవించకపోతే నేను వదలను తండ్రి అని ప్రార్థించడానికి అవకాశం ఇవ్వడానికి ఆయనే వచ్చి మనతో పెనుగులాడుతున్నాడు. ఇశ్రాయేల్ అనే బిరుదు మనకి ఎందుకు పెట్టాడంటే మనందరినీ కూడా యబ్బోకు రేవు దగ్గరికి దేవుడే నడిపిస్తాడు. ఒంటరి జీవితంలోనికి నడిపిస్తాడు. నాకెవ్వరూ లేరు అనే ఏకాంతములోనికి నడిపిస్తాడు. చుట్టూ లక్షల జనమున్న నాకు కనెక్ట్ అయిన వాళ్ళు ఒక్కరూ లేరు అని ఆ లోన్లీ ఫీలింగ్లోకి నడిపిస్తాడు. అదే యబ్బోకు తీరం. ఎవ్వరు లేకుండా చేసి ఆయన వస్తాడు ఇక్కడికి. ఎవరు లేకుండా చేసి ఆ ఏకాంతంలోకి ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జస్ట్ ఊహించండి, ఈ యాకోబు మామగారి ఇంట్లోనే ఉండిపోతే ఎప్పటికైనా ఇశ్రాయేల్ అవుతాడా? తన భార్యలు తన పిల్లలు దాసదాసి జనంతో ఉంటే ఎప్పటికైనా ఇశ్రాయేల్ అవుతాడా? కాలేడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చడానికి కొన్ని గాయాల గుండా, కొన్ని భయంకరమైన ప్రమాదాల గుండా నడిపించి ఆఖరికి ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా యాకోబును దేవుడు చేశాడు. మనందరము కూడా ఇశ్రాయేలు కావాలి. మనందరం దేవునితో పోరాడాలి. మనందరము యబ్బోకు తీరానికి రావాలి. యాకోబు దేవుడు అనే పుస్తకంలో నేను లాస్ట్ చాప్టర్లో రాశాను. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ కమ్ వన్స్ ఇన్ హిజ్ లైఫ్ టైమ్ టు ది రివర్ జబోక్, ద బ్యాంక్స్ ఆఫ్ జబోక్. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ కమ్ టు దట్ స్పాట్. అక్కడికి వస్తేనే మన బ్రతుకు ఇశ్రాయేలుగా మారిపోతుంది. అప్పటిదాకా మనం యాకోబుగా ఉంటాం. యాకోబు అంటే మోసగాడని అర్థం.